నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చుట్టూతోనే వివాదాలు ముసురుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తగ్గేదేలే అంటూ కూడా కనిపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు టీడీపీ పార్టీలో కూడా అంతర్గతంగా ఏం జరుగుతుంది అనంతపూర్లో అనే అంశానికి సంబంధించి వివిధ రకాలుగా అనేక సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇది అంతర్గత రాజకీయానికి జూనియర్ ఎన్టీఆర్ని బలి చేస్తున్నారా లేకుంటే ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేల తీరు మీద తాజాగా సీఎం చంద్రబాబు కూడా కొంత ఆగ్రహంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా కొంత ఖచ్చితంగా ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదు అంటే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కూడా కొంత వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినట్టుగా, పార్టీలో జాయిన్ అయిపోయినట్టుగా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. సో అసలు సోషల్ మీడియాలో ప్రచారం వాస్తవం ఎంత, అసలు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఏంటి మేడం, వరుసగా ఒక వారం రోజుల నుంచి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ చుట్టూతోనే వివాదాలు, ఆయన తల్లి గురించి తిట్టారనే ఒక ఆడియో వైరల్ అవటం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద రచరచ చేయటం, ఎట్లా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గుపాటి ప్రసాద్ ఆడియోలో మనం చూసింది ఏంటంటే ఆ స్లాంగ్ ఆఫ్ డైలాగ్ అన్నది మాత్రం ఖచ్చితంగా తల్లిని తిట్టడమే. దాంట్లో ఇంకా ఏం కాంట్రడిక్షన్ లేదు. దాన్ని అతను ఏమంటున్నాడంటే, లేదు నేను ఇది నా వాయిస్ కాదు, దీన్ని కావాలంటే ఫారెన్సిక్కి పంపించి టెస్ట్ చేయించిన తర్వాత నా గురించి మాట్లాడండి, నా గురించి వాట్ ఎవర్ హీఈస్ గివింగ్ హిస్ ఎక్స్ప్లెనేషన్. సారీ వీడియో పెట్టాడు. ఏంటంటే ఇది నేను అనలేదు, ఒకవేళ ఈ మాట గురించి అన్నా కూడా ఎవరైనా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి పెట్టేశాడు. బట్ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు కదా. ఫ్యాన్స్కి ఏం కావాలి, ఇతను కూర్చోవాలి, ఆ క్యాండిడేట్ ఎవరైతే అదర్ సైడ్ ఆఫ్ ద ఫోన్ లైన్ ఉన్నాడో అతను కూర్చోవాలి, కూర్చుని ఇద్దరు కలిసి సారీ చెప్పాలి, లేకపోతే టీడీపీ సస్పెండ్ చేయాలి. ఇది డిమాండ్. ఈ డిమాండ్ కనుక మనకి మీరు 24 hours ఎంతో టైం ఇచ్చారు, 48 hours, 2 రోజుల్లో కనుక ఇది రిజాల్వ్ చేయకపోతే దీన్ని ఫర్దర్ గా చాలా సీరియస్ గా తీసుకెళ్తామని అంటున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్స్ టీడీపీ ఫాలోవర్స్ కూడా ఆబ్వియస్లీ అది ఉంటుంది. సో వాళ్ళు ఉన్నప్పుడు మేము టీడీపీకి నెక్స్ట్ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం ఈ ఇంపాక్ట్, ఈ ప్రచారం. నెక్స్ట్ టైం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రండి, చూపిస్తాం అప్పుడు మా తడాకా ఏంటనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ గా. మీరు ఆలోచించండి, ఎక్కడికక్కడ మన ఛానల్లో వీడియోస్ అని కాదు, బయట ఛానల్స్ వీడియోస్ అన్న మేము చూస్తుంటే కింద రాసేస్తున్నారు కమెంట్స్ లో. అండ్ ఏమంటున్నారంటే ఇంకా టీడీపీ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, కొడాల వెంకటేశ్వరరావు ఇష్యూ తీసుకురావద్దు, వల్లభనేని వంశీ ఇష్యూ తీసుకురావద్దు, ఇప్పుడు మాట్లాడింది తప్పు, అది నేను చెప్పడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారే ఖండిస్తున్నారు కదండి. పార్టీని చాలా మెట్టు పేర్చుకుంటే ఈరోజు ఏపీ ఉన్న పరిస్థితుల్లో స్టేట్ పైకి తీసుకెళ్లాలని ఆయన ఉండి P4 ఇలాంటి పథకాల్లో ఆయన వెళ్తుంటే వీళ్ళందరూ లూజ్ టంగ్ అని ఒకవేళ ప్రూవ్ అయితే గనక ఆడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో దీనివల్ల నష్టపోయేది పార్టీయే కదా. అండ్ హీస్ ఎ న్యూ కమర్. ఇప్పుడు దగ్గుపాటి ప్రసాద్ ఈజ్ అ న్యూ కమర్, యంగ్స్టర్, చాలా ఎనర్జెటిక్ గా చేస్తాడని టికెట్ ఇస్తే ఇలా చేయడం ఏంటంత తర్వాత ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తుంటే కూడా బాబు గారు వినకుండా హీ వాజ్ వెరీ సీరియస్. ఇది ఫార్ జూనియర్ ఎన్టీఆరే కదా. ఒక్కటి ఆలోచించండి, బాబు గారు ఇన్ జనరల్ ఫస్ట్ రాగానే ఏం చెప్పారు, బూతులనే వినపడకూడదు ఎక్కడ. ఆయన ఫస్ట్ తీసుకున్న పాయింటే ఇది. టీడీపీ అనగానే చాలా డిసిప్లైన్డ్ పార్టీ. అక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తీసుకున్న స్లోగానే బూతులు తగ్గినాయా లేదా అని అడిగారు, ఆయన కంట్రోల్లోకి తెచ్చామా లేదా అని అడిగారు. బట్ ఆయన చెప్పిన తర్వాత పార్టీలో ఇలాంటిది ఫేకే అనుకోండి, పోనీ ప్రసాద్ అనుకున్నట్టు. ఒకవేళ ఫేక్ అంటే మరి ఫ్యాన్స్ ఏం చెప్తారో అది ఆలోచించుకోవాలి. ఫారెన్సిక్ పంపించండి, టెస్ట్ చేయించండి, ఇది ఒరిజినల్ ఆడియో అని బయటపడింది అనుకోండి, మరి అలా అన్న దాంట్లో కూడా తప్పేం లేదు. ఇప్పుడు కానీ ఒక రకంగా ఫోరెన్సిక్ లేకుంటే ఫైనల్ గా ఏం తేలుతున్నది మన చేతుల్లో కూడా లేదు. రైట్. కానీ జనాలు నమ్ముతున్న విషయం ఏంటంటే ఆయనే మాట్లాడారు, నమ్ముతూ ఉన్నారు. ఎవరు అది ఫాల్స్ టేప్ అని అయితే ఒప్పుకోవట్లేదండి. ఇది క్రియేట్ చేశారు ఎవరో కూర్చుని, దీన్ని AI జనరేటెడ్ లేకపోతే డబ్బింగ్ చేపించారు అనే విషయం ఎవరు నమ్మట్లేదు. లీవ్ అలోన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వాళ్ళనే కాదు నార్మల్ పబ్లిక్ లో కూడా ఇఫ్ యు చెక్ ద పల్స్ ఎవడో నమ్మట్లేదు. అందరూ దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడాడని అంటున్నారు. ఎక్కడో అంటే ఒక 1% 2% మాత్రమే లేదు ఇది ఫారెన్సిక్కి పంపించాలి, టెస్ట్ చేయాలి అంటున్నారు తప్ప పబ్లిక్ ఒపీనియన్ ఫ్రంట్ లో చూస్తే మాత్రం వీడియోస్ ఇన్ని చేస్తారు వాళ్ళ పైన, దాని కింద కమెంట్స్ చూస్తుంటే మాత్రం లేదు, ఎవరు నమ్మట్లేదు ఇది ఒరిజినల్ అంటారు. ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటుకిట్టుగా పేర్చుకుంటా పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో కొంత ముందుకు వెళ్తున్నాడు, P4 కానీ లేకుంటే సంక్షేమ పథకాల అమలు లేకుంటే మహిళలకు సంబంధించి కానీ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి.
ఆయన ఒక పక్క పార్టీని కానీ రాష్ట్రాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇటువంటి వివాదాలు మొన్న మంత్రాలయం విషయం తీసుకున్నా, నిన్న ఈ విషయం తీసుకున్నా, ఇట్లా వరుసగా వివాదాలు చుట్టుముడుతూ ఉంటే కొంత గ్రౌండ్ లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సస్పెండ్ చేయాలి వీళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ నువ్వు కూడా ఇంటర్ఫియర్ అని అంబటి కూడా చెప్పాడు వీడియోలో. మరి చెప్తారు ఆయన గతంలో మన ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో వచ్చుంటే శభాష్ ఉంది, ఇప్పుడు అప్పుడేం రాలేదు కదా ఆయన. ఓ పూర్ అంబటి, అలా కాదండి. అయ్యో సో క్యూటీ పాయింట్. నేను అదనట్లేదండి, అంబటి ఈజ్ వెరీ క్యూట్. ఏదో ఒకటి పాపం చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు, ఈజ్ వెరీ క్యూట్. ఇక నేనేమనలేదు అతని గురించి, ఏంటంటే తాత వయసు క్యూట్ అనకి ఏమంటాం, ఇంకా వదిలేంటి. సో అంబటి గారిని పక్కన పెట్టి ఇక్కడ మనం క్లియర్గా ఒక్క సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టండి ఒక్క నిమిషం. చాప్టర్ సస్పెండ్ చేయండి వీళ్ళందరినీ అని చెప్పి అంబట్లు అంటాడు కూడా రేస్ చేస్తున్నాడు కదా. మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతారు కదా, అడగాలి కూడా. పోసాన్ని ఎందుకు సస్పెండ్ చేయకుండా నువ్వు తీసుకొచ్చి FDC కండు వేసావు, గోరంట్ల మాధవ్ లాంటి ఎందుకు నువ్వు పక్క నుంచి ఫోటోలు దింపావు, ఎందుకు ఈ కొడాల వెంకటేశ్వరరావు లాంటి మంత్రి పదవులు ఇచ్చావు, ఎందుకు ఆ వల్లభనేని వంశీ నీ పక్కన వేసుకుని తిరిగావు. సో ఇవన్నీ అడుగుతారు కదండి. ఇవన్నీ కాకుండా వీడియో బాగా ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఈ సంబంధం లేకుండా నేను ఆ వీడియో ఒకటి చూపించాలనుకుంటున్నాను. నిన్న మీరే షేర్ చేశారు నాకు వంశీ అని, కానీ అసలు చాలా ట్రెండింగ్ లో ఉందండి అది. ఒకప్పుడు వంశీ అంటే గుంపులుగా కనిపించేవాడు, ఇప్పుడు చూడండి పోచి కెమెరామెన్ జూమ్ చేసుకుంటాం అమ్మాయిది, ఎందుకంటే ఆడియో ఎఫెక్ట్ నేను నా మైక్ దానం చేసి మరి ఇస్తాను ఇంకి. చూసారండి మా వల్లభనేని వంశీ పరిస్థితి, ఇలా అయిపోతాడు తిట్టిన వాళ్ళందరూ. ఎవరండి ఆ పక్కన వచ్చింది, ఇదివరకు అయితే గుంపులు కార్యకర్తలు, ఆయన 2-వీలర్ మీద సింప్లిసిటీ అనుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఆ రోజా అంత చూడండి, ఎత్తెత్తి కొడితే ఎక్కడ ఏంటి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత ఎగరేస్తామని ఈ ప్రభుత్వం ఎగరేస్తుంటే ఇలా బయటపడిన పక్షి వంశీ మొదటి పక్షి. దీంట్లో వేరే నిర్వచనం లేదు. ముందు జైలుకి వెళ్ళి ముందు అన్ని చూపించి 137 రోజులు జైల్లో గడిపి 11 సంఖ్యకి దండేసి బయటకు వచ్చి ఈ 2-వీలర్ మీద బర్త్డే చేసుకుంటా గొప్పవాడు మా వంశీ. ఇలా అయిపోయాడు. సో ఏంటంటే ఇలా బూతులు తిట్టిన ఎవరిని వాళ్ళు కండెమ్ చేయరు, సస్పెండ్ చేయరు, వాళ్ళు అలాగే ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే కోర్ టీడీపీ ఫ్యాన్స్ కొంతమందికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు రియాక్ట్ అయి ఉండాల్సింది కదా. అప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు ఇష్యూ పైన కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ మీద టార్గెట్ ఉంటుందండి ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇతని ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే ఎక్కువ రభస చేస్తారు ఉమెన్ హెరాస్మెంట్ లో. భువనేశ్వరి గారు రియాక్ట్ అయి ఉండాల్సింది కదా, డైరెక్ట్ గా బయటకు వచ్చి తిట్టుండాల్సింది. ఎక్స్పెక్టెడ్ దట్. బయట ఈవెన్ ఇంత దూషణలు ఆడుతున్నప్పుడు బయటకు వచ్చి అతను కూడా అంత స్టర్న్ వార్నింగ్ లో మా మేనత్తను ఏమన్నా అంటే బాగోదు. బట్ ఒక రకంగా చూసుకుంటే పోనీ ఆయన వేళ ఆలోచిద్దాం అనుకున్నాం అనుకోండి, నేను పాలిటిక్స్ లో లేను, వాళ్ళు నా పార్టీకి నాకు వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళిపోయారో నాకు తెలియదు, నేను తీసుకొచ్చిన ఇంట్లోంచి కాకుండా వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ భూకంపం వస్తే నేనేం బాధ్యుడు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ఈయన రాజకీయాలకు అతీతంగా ఉన్న సినిమాలు చేసుకుంటున్నా, నా వయసు రాజకీయాలకు సంబంధం లేదు సినిమాలే చేస్తాను ఆయన గతంలో స్టేట్మెంట్ చాలా ఇచ్చాడు. కానీ వాళ్ళ మామ కానీ కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్సీపీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఓకే, దీనికి ఒక బయోలాజిక్ చెప్తానండి నేను. వాళ్ళ మామ వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీతో అసోసియేట్ ఉంటే ఇతనికి ఏం సంబంధం అండి? ఇతని బ్లడ్ లైన్ ఎక్కడి నుంచి ఉంది? బట్ జరుగుతున్న ప్రచారంలో ఏంటంటే వైసీపీ బ్లడ్ ఆల్రెడీ వాళ్ళ మామ అంటే పిల్లనిచ్చిన మామ ఉన్నారు కాబట్టి వైసీపీ. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డిని కలిసారని బయట ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా. ఇంపాసిబుల్, అది జరగదండి. జూనియర్ ఎన్టీఆర్ టు ద పర్సన్. యాక్చువల్లీ మొన్న ఫ్యాన్స్ కూడా వాళ్ళు చెప్పారు, మేము ఎన్టీఆర్ని కాంటాక్ట్ చేయకుండా మాకు మేము స్వతంత్రంగా చేసాం, ఇది ఎక్కడ చేస్తే ఆపేస్తాడు కాబట్టి. సో ఐఎమ్ ప్రెటీ షూర్ టీడీపీకి ఒక ఇటుక వేద్దామని ప్రయత్నిస్తాడు తప్ప అసలు లేకపోతే ఏ ఇటుకో వేయకుండా బెస్ట్ విషెస్ టు టీడీపీ ఉంటుంది. కానీ పోయి అంటే ఏదో కోయి సిచ్యువేషన్ అయిపోద్ది. అదేంటంటే ఆ పాట కోయి అన్నట్టు పోయి ఆ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో చేయబెట్టి
ఆ పార్టీలో కలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు అది బయట జరుగుతున్న చూడండి రూమర్లో ఆ పార్టీలో చేయి జరిపి భస్మాసుడు హస్తం మళ్ళీ చేయబడతాడండి అందరి పైన వెళ్ళిన తర్వాత హే బ్లెస్ యూ మ్యాన్ అన్నట్టు ఆ బ్లెస్ లో భస్మాసుడు హస్తం అయిపోద్ది అండ్ అతను చెయ్యి భస్మాసుడు హస్తం పక్కన పెడితే గనక అసలు ఇతను వెళ్ళడు. జూనియర్ ఎన్టీఆర్ అంత మరి రియాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు సిచ్యువేషన్స్ లో, కానీ ఇది మాత్రం నేను నమ్మను దట్ టీడీపీని వదిలేసి. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నా భవిష్యత్తులో ఏదో సందర్భంగా ఎక్కడో దగ్గర 15 years అవుతానే ఈయన సీఎం అంటున్నారు. ఈయన వాళ్ళు రాస్తున్నారండి కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఈయనైతే ఎప్పుడో దగ్గర ఏదో సందర్భంగా రియాక్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది ఈ ఘటన మీద. అవ్వడండి, ఐఎమ్ ప్రెటీ షూర్ ఇది అవ్వదు. ఇతనుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ థింగ్ ఈయనకు సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కండెమ్ చేయడం చాలా మంచి మూవ్. అసలు ఈ ఫ్యాన్స్ రాకముందే మంత్రులందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇష్యూ రేస్ చేయకముందే చంద్రబాబు నాయుడు గారు పిలిచి కండెమ్ చేయడం చాలా మంచి మూవ్. రెండోది లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్ లో దే ఎక్స్టెండ్ దర్ విషెస్, అదంతా బాగానే ఉంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏమున్నాయో మనకెందుకండి గోల, మనకెందుకు గోల, అసలు మనకి ఏం అవసరం? వాళ్ళు ఏమైనా పిలిచి మనకి పులిహోర పెట్టారా దీంట్లో చింతపండు తక్కువైందని చెప్పడానికి? ఈ సొల్లుగోలు అందరం ఆపితే బాగుపడతాం. మాట్లాడాల్సింది ఏంటి బాబు, నువ్వు ఆ రోజు మీ మేనత్ని నువ్వు తీసుకొచ్చిన ఇద్దరు క్యాండిడేట్స్ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలా? ఇది వ్యాలిడ్ పాయింట్. అక్కడ మెడికల్ యూనివర్సిటీ పేరు తీసినప్పుడు నువ్వు ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్టీఆర్ని కంపేర్ చేసావు? ఇదొక పాయింట్ గా మాట్లాడాలి తప్ప పాయింట్ ఆ రోజు నుంచోలేదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళిపోయి ఈ రోజు నువ్వు వైకాపాలో కలిసిపోతాడు ఎన్టీఆర్ అంటే దిస్ ఇస్ ఇంపాసిబుల్. పాలిటిక్స్ లోకి ఐ డోంట్ థింక్ సో హీల్ ఎవర్ కమ్ అండి. బికాస్ టు బి వెరీ హానెస్ట్ ఈస్ గ్రోయింగ్ యాజ్ అ ఇంటర్నేషనల్ స్టార్. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. ఈయనకి ఏం తక్కువ ఫ్రాంక్లీ స్పీకింగ్? కాలర్ పైన ఇంకో 2 కాలర్లు వేసుకుని 4 కాలర్లు లేపుతాడు ఆయన. సెటరికల్ గా అంటలేదు నేను, ఇది ప్రైడ్ గా చెప్తున్నాను నేను. ఆ మూవీ చూసిన తర్వాత చాలా మందికి నచ్చలేదు అంటారు. అది మూవీ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ మ్యాన్. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ హీ మే బికమ్ అన్ ఇంటర్నేషనల్ స్టార్. కానీ పాలిటిక్స్ లో ఆల్రెడీ లోకేష్ ఇస్ దేర్ కదా. పార్టీ డజంట్ నీడ్ హిమ్ నౌ, బట్ పార్టీ డజంట్ నీడ్ హిమ్ అంటే ఎవరన్నా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మోస్తారు. ఇది వీళ్ళ బ్లడ్ లైన్ లో ఉన్న పార్టీ, ఇది వీళ్ళ తాతగారు పెట్టిన పార్టీ. దీన్ని వదిలేసేసి చెప్పుడు మాటలైన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్తారండి? వెళ్ళరండి. ఇవన్నీ ఫేక్ రూమర్స్. బట్ ఈ వార్ అయితే ఏదైతే నడుస్తుందో ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఫీల్ అయింది ఇదంతా, ఐ థింక్ ప్రసాద్ గారు వచ్చి సారీ చెప్పాల్సి వస్తుందేమో ఫైనల్ గా. ఐ థింక్ సో. మరి ఇంత కమెంట్స్ చూస్తుంటే ప్రజానాడులో ప్రతి ఒక్కళ్ళు అది ఫేక్ ఆడియో అంటే నమ్మట్లేదు ఎవరు. మరి ఇన్ని పరిణామాలు చూస్తుంటే వీళ్ళు ఇంత స్టర్న్ గా కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ పరిపాలనలో వెళ్తున్నప్పుడు మేబీ సారీ వస్తుందేమోనండి. ఇక్కడ యాక్చువల్గా కొడాలి నాని విషయం తీసుకున్నా, వంశీ విషయం తీసుకున్నా, ఈయనతో గతంలో చాలా అసోసియేట్ అయినటువంటి పొలిటీషియన్స్, అదర్స్ మూవీకి ప్రొడ్యూసర్స్ కూడా మంచి క్లోజ్ రిలేషన్. బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఈయనే వాళ్ళిద్దరిని పంపించేసాడు వైకాపా లేక అనే ప్రచారం అప్పట్లో బాగా వినిపించింది. ఏమండి పోతానని ఏమండి ఎవడ ఆపలేడు. హాయిగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకవేళ టార్నిష్ చేయాలనుకోండి, ఇలా చెప్పండి పోనీ, ఆయనే టీడీపీలో 2 ఎమ్మెల్యేని పెట్టి ఇంకా ఫర్దర్గా 4 ఎమ్మెల్యేని జాయిన్ చేసి ఆయన గణంకాయలు పెంచుకోవాలని చూస్తాడు తప్ప టీడీపీలోనే 2 పంపించాను, ఆ 2 తీసుకెళ్ళిపోయి నేను వైఎస్ఆర్సీపీ పంపించాను, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తప్పుకుని ఇంకైనా ముఖ్యమంత్రి ఇస్తాడా చెప్పండి? ఇది ఎంత ఫూలిష్ లాజిక్. బయట జరుగుతున్నటువంటి ప్రచారాల్లో లాజిక్ ఉండట్లేదండి. నేను అదే అంటున్నాను. బయట పిచ్చివాగులు చాలా మంది చాలా చేస్తారు. ఇప్పుడు టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ పైకి ఎదగాలనుకున్నప్పుడు తన మనుషులు 10 మంది లోపల ఉండాలనుకుంటాడు కదా. దాంట్లో నా మనుషులు ఉండకూడదు, వేరే పార్టీలో ఉండాలని ఎందుకు అనుకుంటాడు? పెట్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మ, వంశీ కర్మ, కొడాలి కర్మ, చాలా కర్మలు ఉన్నాయి ఇక్కడ. ఆ కర్మలో ఇప్పుడు అనిపిస్తుంది. ఎవడేం చేస్తాడండి? ఇప్పుడు విచ్చలవిడిగా వంశీ వల్లభనేని వంశీ అతనికి 25వ తారీఖు నాకు రిలీఫ్ కావాలని చెప్పి కోర్టులో కేసు ఇస్తాడు, దానిపైన ఆర్డర్స్ వస్తున్నాయి. ఏంటి 11 కేసుల మీద 11 సంతకాలు పెట్టాలి కదండి. వారం అంతా సంతకాలు పెట్టడం అవుతుంది. నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి, ఇంత తిరగలేకపోతున్నాను, నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని కోర్టుకు వెళ్ళాడు. గివ్ మీ సమ్ పీస్ యార్ అని అడిగాడు. కొంచెం కావాలనుకుంటున్నాడు ఈ ఆత్మ. సో దానికోసం 25న ఆర్డర్స్ వస్తున్నాయి. అది పక్కన పెడితే కొడాలి వెంకటేశ్వరరావు పైన ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఉందన్నారు. ఎందుకు అరెస్ట్ చేయరో మరి నాకు తెలియదు. కానీ కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు భవిష్యత్తులోనే ఉంటుంది. ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు చేసిన పనులకి. ఇతనే కర్మ చేయలేదు కదా, ఇంకొకళ్ళు చేసిన కర్మని ఖండించలేదని బాధపడతారు. ఖండన కూడా ఎలా? బహిరంగ ఖండన లేదని, అంతే.
థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తం మీద అయితే మాత్రం ఈ ఎపిసోడ్ కి పులి స్టాప్ పడాలని చాలా మంది కోరుకుంటారు. మరి ఫ్యాన్స్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.